ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. మొత్తం మీద నిరుద్యోగులకు ఒక వరంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డిఎస్సి 2024 ప్రకటన రిలీజ్ అయింది. ఇది మార్చి 15-30 తేదీల మధ్య పరీక్ష జరగబోతోంది. అయితే నిరుద్యోగులకు ఉపాధి కల్పన అనే విషయంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే గ్రూప్ 2 దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఆ నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చాలా వరకు ప్రచారాలు, ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ డిఎస్సి ప్రకటన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న విషయంలో జగన్ ప్రభుత్వం ఏ తరహాలో సిద్ధంగా ఉంది అన్న విషయాలకు సంబంధించి మేధావర్గంతో మనం మాట్లాడదాం. మనతో మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మనం అంటే సంక్షేమ రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం చేసిన కృషి అనేది ఎవ్వరూ కాదనలేరు. విపక్షాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే అవినీతి లేదు, సంక్షేమం చేయలేదని చెప్పలేదు. మొదటంతా కూడా ఇష్టం వచ్చినట్లుగా పనిచేస్తున్నారు అన్నవాళ్ళే తర్వాత ఏమీ చేయలేక నోళ్ళు మూసుకున్న పరిస్థితి. కానీ నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన ఇలాంటి విషయంలో కాస్త నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ కొన్ని వచ్చిన ఆరోపణల విషయంలో నిజమేనా అన్న భావన చాలామందిలో వ్యక్తమైంది. ఇది ఎంతవరకు అంటే ఈ విమర్శల విషయంలో మీరు ఎలాంటి అభిప్రాయం? ప్రధానంగా ఉద్యోగాల కల్పన అనేటటువంటిది సార్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకున్నా, దేశవ్యాప్తంగా తీసుకున్నా ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఎంప్లాయ్మెంట్లో మీద 1% కూడా ఉండవండి. సో ప్రభుత్వం తాలూకు జయం ఎలా ఉంటుందంటే వీలైనంత వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి కావాల్సిన అంటే ఇండస్ట్రీ స్థాపించడం కానీ లేదా పెట్టుబడులు రాబట్టడం ద్వారా మరి రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి అందులో ఉద్యోగాలు కల్పన చేయటం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ ఉద్యోగం అయితేనే అది ఉద్యోగం అనుకోవడం, అది ఆ కాన్సెప్ట్ నుంచి ప్రజలు బయటపడడం లేదు. సో ఎప్పుడు కూడా మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలనుకుంటే దానికి పోటీ పరీక్షలు ఉంటాయి. ఆ పోటీ పరీక్షల్లో మీ ప్రతిభను చూపెట్టాలి, అందులో మీరు పాస్ కావాలి, అందులో మీ ప్రతిభను చూపెట్టి మీరు అందులో అవకాశం మీరు పొందాలి. సో అక్కడ ఎటువంటి రికమెండేషన్స్కి అవకాశం ఉండదు. లేదా గవర్నమెంట్ మీకు ఒక లోన్ ఇస్తుంది, ఆ లోన్ తీసుకొని ఒక పరిశ్రమ, ఒక కుటీర పరిశ్రమ, లేకపోతే కాటేజ్ ఇండస్ట్రీ, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని మీరు ఉద్యోగం పొందుతూ మీరు ఇంకా మరొక 10 మందికి ఉద్యోగాలు కల్పించడం అనేటటువంటిది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఉద్యోగిత అనేటటువంటి నిర్వచనంలో మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు, 5 కోట్ల గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? అసలు ఈ కాన్సెప్టే మొట్టమొదటి నిరుద్యోగులు అందరూ తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. సో మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తే ఆ ముసలైపోవాలి, ఇంకా అంతే, ఎప్పటికీ రాదు అది. లేదా మీకు అంత పోటీ పటిమ, అంత ఎగ్జామ్ రాసి దానిలో విజయవంతంగా దాన్ని అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి స్టామినా ఉండాలి. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వీలైనంత వరకు తమకున్నటువంటి ఆర్థిక పరిమితులకు లోబడి మ్యాక్సిమం అవకాశాలు కల్పించడానికి ఎందుకంటే ప్రభుత్వం నడపడానికి ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా ఉంటాయి కాబట్టి వివిధ విభాగాలు ఉంటాయి. వాటిని నడిపించడానికి అక్కడ కూడా మనకి హ్యూమన్ రిసోర్సెస్ అవసరం కాబట్టి అక్కడ కావాల్సిన సిబ్బంది నియమించుకుంటూ ఉంటారు. అలాగే మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించినంత వరకు చూస్తే మరి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది టీచర్లు స్కూల్స్లో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ అనేటటువంటిది కూడా ఎవ్రీ 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి లేదా అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు గవర్నమెంట్ ఆ రిటైర్మెంట్ అవుతుంటే వచ్చినటువంటి వేకెన్సీస్ ఆధారంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, ఆ వేకెన్సీస్ని ఫిలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మరి ఇప్పటికే అనేక సందర్భాల్లో అంతకుముందు కూడా 2019లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా సమయంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేశారు. కరోనా సమయంలో కూడా ఇంచుమించు 2,37,000 మందికి, అంటే ఆ 2 సంవత్సరాల్లోనే అత్యంత విపత్కరమైనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు మరి ఫిస్కల్ విధానాల ద్వారా మన ఆర్థిక శాస్త్రవేత్త జేఎం కీన్స్ చెప్పిన విధంగా ఆయన చెప్పినటువంటి విధానాల ప్రకారం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేశారు.
ఓకే. విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వనరులు అంటే ఆర్థిక వనరుల్ని ఖర్చు పెట్టి మరి ఉద్యోగాలు క్రియేట్ చేసి అప్పుడున్నటువంటి ఆర్థిక మాంద్య పరిస్థితులను కూడా అధిగమించినటువంటి పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో మిగతా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు సాధించినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధించిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అంటే ఎలాంటి ఉద్యోగాలు సార్? అంటే ఒకటి మీరు చెప్పింది చాలా ముఖ్యమైన విషయం చెప్పారు సార్. అంటే ఈ 5 ఏళ్లలో జగన్ నిరుద్యోగులకు ఏమీ చేయలేదు అన్న వాళ్ళకి సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత చాలా ఉద్యోగాలు క్రియేట్ అయ్యి వాళ్ళందరూ కూడా సచివాలయాల ద్వారానే మీకు ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత కోవిడ్ కష్టకాలం అనేది చాలా ఇబ్బందికర పరిణామం. ప్రతి కుటుంబం దాదాపుగా చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయి చాలా మంది చేతులు తీశారు. ఆర్థిక భారంతో ఇబ్బంది పడ్డారు. ఆయన వాలంటరీ వ్యవస్థనే పెట్టాడు. ఆ వాలంటరీ వ్యవస్థలో గ్రామంలో ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళకి ఒక 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చి, అది కూడా లేదు కదా. అవును, అది లేదు. అది కూడా లేనటువంటి పరిస్థితి. 2 ఏళ్ళు సుమారుగా పతనం అయిపోయినట్టే కదా సార్. పూర్తి 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు మనం తీసేయాల్సి. ప్రభుత్వానికి ఆదాయం లేదు, అవును, ఉత్పత్తులు లేవు, అవును, మరి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులు తప్ప మిగతా ఉత్పత్తులన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి, ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి వృత్తిని కల్పించడం ద్వారా ఆయన ఆదుకున్నారు. సో ఆ విధంగా ఉద్యోగాల కల్పన ఈ రోజుకి కూడా మనం చూస్తే ఇంచుమించు 4 లక్షలకు పైగా ఉద్యోగాలు మరి ఇంచుమించు అనేక స్థాయిల్లో ఆయన ప్రభుత్వ విభాగాల్లో కల్పించడమే జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. మరి రేపు మార్చి 15 నుంచి 30 లోపల మరి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఏప్రిల్ మొదటి వారం 2వ వారంలో దానికి సంబంధించిన ఫలితాలు కూడా ప్రకటిస్తున్నామని చెప్పారు. సో ఇది ఆయన తీసుకున్నటువంటి చొరవనే చెప్పాలి. అంటే ఇంకా దాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకంటే నాడు నేడు వ్యవస్థ కింద మరి స్కూల్స్ను ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసి మరి పాఠశాలన్నింటినీ హై స్కూల్స్ అన్నింటినీ కూడా మరి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చేస్తున్న తరుణంలో మరి వీలైనంత మంది టీచర్లు కూడా ఉండాలి. ఆ టీచర్ల రిక్రూట్మెంట్లో చాలామంది రిటైర్ అయ్యారు. సో ఆ టీచర్స్ దాన్ని భర్తీ చేసే పద్ధతిలో మరి టీచర్లను కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో 6,000 వేకెన్సీలు చేశారు ఆయన. 6,000 కొంత వేకెన్సీస్ ఆయన అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. సో దశల వారీగా 2వ దశలో 3వ దశలో కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే నిరుద్యోగులకు అన్యాయం జగన్ చేశారు అని రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి ప్రకటన అయింది సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే నిరుద్యోగులు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందా అన్న సందేహం వస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? డెఫినెట్గా జరుగుతుందండి. ఎందుకంటే ఒక పక్క ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు వీలైనంత వరకు ఖాళీల మేరకు వాటిని రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే మనకి ఇటీవల విశాఖపట్నంలో మరి పెట్టుబడుల సదస్సు జరిగింది. అందులో ఇంచుమించు మనకు 13 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి పెట్టుబడులు రావడానికి ఎంఓయూలు కూడా అందరూ కూడా చేయడం జరిగింది. దాని ఫలితంగా 6 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని అంటున్నారు. అంటే 13 లక్షల కోట్లు పెట్టుబడికి 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి అనేటటువంటిది ఒక అంచనా వేశారు. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాబోయే 4-5 సంవత్సరాల్లో కూడా ఇవన్నీ కూడా మనకి ఫలవంతం అయ్యేటువంటి అవకాశం అది మనకు క్లియర్గా కనబడుతూ ఉంది. కాబట్టి రాజకీయంగా చేసే విమర్శగానే నేను భావిస్తాను, అంతే సహేతుకమైన విమర్శ అయితే కాదు. అవును, అంటే చాలామంది నిరుద్యోగులను తప్పుదో పట్టించడానికి సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తాజాగా చాలా సభల్లో చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు చెప్పే మాటలను నమ్మాలా? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డిఎస్సి విధానం వచ్చే గెలిస్తే దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. దేన్ని నమ్మాలి సార్ నిరుద్యోగులు? ఏదైనా కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు ఆయన హయాంలో ఇప్పుడున్న ఈ టెన్యూర్లో 2014 నుంచి 24 మధ్యలో ఆయన ఉద్యోగాలు కల్పించి ఇదిగో ఇన్ని ఉద్యోగాలను సృష్టించారని చూపెడుతున్నారు, లక్షల్లో చూపెడుతున్నారు. కాబట్టి మనం చూస్తున్నది నమ్ముతామా, చూడండి జరగబోయేది జరుగుతుందని నమ్ముతామా?
సో కాబట్టి రాజకీయపరమైన విమర్శలు ఉంటాయి, సాధారణంగా ఉంటాయి, దాన్ని అంతవరకే తీసుకోవాలి తప్ప అవును. ఆ, జరిగిన వాస్తవం అయితే ఇది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఉద్యోగుల పట్ల ఒక కల్పవృక్షంగా నిలబడిందని నేను చెప్పగలను. రైట్ సార్. ఫైనల్గా సార్, నిరుద్యోగులు కూడా విద్యావంతులే కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అంటే ఒక 2 ఏళ్ల కోవిడ్ ఇబ్బందుల పరిస్థితులను ఎవ్వరు కూడా కాదనలేరు. అన్ని ప్రభుత్వాలు చేతులెత్తేసిన పరిస్థితుల్లో అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు, చాలామందిని ఆదుకున్నారు సార్. ఇకన సంక్షేమ రంగం వరకు ఆయన కంప్లీట్గా సక్సెస్ అయిపోయారు. మనం అనుకున్నట్టు ఇకన ఉపాధి ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఆయన ప్రారంభించినట్టు అంటే తొలి అడుగు వేసినట్లుగానే భావించాల్సి ఉంటుందా సార్? అంటే ఈ అడుగు అనేది వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తారని నమ్ముతున్నారా? తప్పనిసరిగానండి. ఇప్పుడు సంక్షేమ రంగంలో ఆయన ఇప్పటికే 99% తనే విజయం సాధించానని కూడా చెప్తున్నారు, అది వాస్తవం కూడా. అవును, అవును. ఇక ఉద్యోగ కల్పన రంగానికి సంబంధించిన త్వరగా కానీ మనం చూస్తే అది కూడా ఈ 5 సంవత్సరాల్లో ఆయన మ్యాక్సిమం చేయాల్సినంత చేశారు. అవును. కరోనా టైంలో కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా చేశారు. అవును. రాబోయే రోజుల్లో కూడా ఇంత చేసిన ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో మరింతగా చేయడానికి అవకాశం ఉంటుంది. అవును. అంటే మీరు నిరుద్యోగులకు ఏం సూచిస్తారు సార్? అంటే చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. నిరుద్యోగులు విద్యావంతులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అంటే ఏదో ఒకటి ఇన్ని వేల ఉద్యోగాలు అంటే బాగుంటుందని నేను అందుకని ముందే చెప్తున్నాను. మనం విద్యావంతులుగా ఒక విషయం ఆలోచించాలి. మొత్తం ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ దేశంలో ఎంతమందికి మన అవకాశం, 100 మంది దేశంలో ఏదో ఒక ఉద్యోగంలో ఉంటారు. ఒక 100 మంది ఉన్నారనుకుందాం, ఆ 100 మందిలో 1% గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ రంగాలు, పరిశ్రమలు, అసంఘటిత రంగము, తర్వాత ఇట్లాగా స్ప్రెడ్ అయి ఉంటారు. సో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నది ఓన్లీ 1%. సో 1% అంటే 100 మందిలో మరి లెక్క వేసుకోండి, ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? 1%ఏ కదా. 1% ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? సో మనకు 5 కోట్ల జనాభా అంటే 5 కోట్లు గవర్నమెంట్ జాబ్లు, అందులో 1% అంటే కొన్ని లక్షల్లో ఉంటాయి. మ్యాక్సిమం 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలం మన రాష్ట్రం మొత్తం జనాభాకును రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి సంఖ్య మీరు తీసుకోండి, నిష్పత్తి ఎంత ఉంటుంది? నాట్ ఈవెన్ 1.2 or 1.3% అని అంటున్నారు. అవును సార్. అంటే ఉపాధ్యాయ పోస్టులు కూడా 20,000 ఖాళీ ఉన్నాయి, సుమారుగా 20,000 ఉన్నాయి, 6,000 తీశారు అంటే భావన చాలా మంది ఉంది సార్. అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ గెలిచిన తర్వాత ఈ కంటిన్యూటీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారన్న నమ్మకం కూడా పెంచుకోవాలి కదా. అలాగే కదా, ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సపోజ్ ఈ 6,000 ఉద్యోగాలు కూడా ప్రకటించకుండా ఉండిపోవచ్చు కదా. ఈ 6,000 కూడా ఎందుకు ప్రకటించాలి? ఆయన ప్రకటించకుండా ఉండిపోవచ్చు కదా. ఎంతో కొంత నిరుద్యోగులకి తను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిద్దాము అనేటటువంటిది ఇక్కడ ఆలోచించే. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చాలా నైపుణ్యవంతమైనటువంటి టీచర్స్ని మనం అపాయింట్ చేసుకోవాలి. ఇది మామూలు మిగతా ఉద్యోగాలు ఎలా అంటే అలా తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు 6,000 మంది ఉద్యోగాలు, 6,000 మందికి రేపు రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రకారం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రాష్ట్రంలో ఇంగ్లీష్ బోధన ఇవన్నీ కూడా జరగాలి అని ఆలోచన చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సిలబస్ని మన కరికులంతో ఇంటిగ్రేట్ చేసి చెప్పాలనుకుంటున్నారు. ఇవన్నీ జరగాలంటే దశల వారీగా కొంతమందిని ముందు ఒక స్థాయిలో రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇలా దశల వారీగా ముందుకెళ్ళే ప్రణాళిక ఒకటి ఉంటుంది. గంపగుత్తుగా ఏదో 25,000, 40,000, 50,000 ఉద్యోగాలు ఇచ్చాను, మీరు వెళ్ళిపోండి స్కూల్స్లోకి వెళ్ళి చెప్పండి అంటే కుదరదు. ఇప్పుడు ఎందుకంటే అటు ట్రైనింగ్, శిక్షణ, అన్ని విషయాలు చూసుకొని అన్నిటికీ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి తగ్గట్టుగా వాళ్ళు ఏముంది. రేపు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులని ఆ విధంగా మిస్లీడ్ చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. రైట్, చూసాం కదా, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన అనే విషయంలో రకరకాల ప్రచారాలు, దుష్ప్రచారాలు మొదలైపోయాయి. ఎందుకంటే ఇది ఎన్నికల కాలం కాబట్టి ప్రచారాలు, దుష్ప్రచారాలు మొదలైపోయి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను పట్టించుకోలేదనే ప్రచారం కూడా మొదలైపోయింది. అయితే కోవిడ్ కష్టకాలంలో కూడా
జగన్మోహన్ రెడ్డి ఏం చేశారన్న దీన్ని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఆయన విజయం సాధించారని చెప్పాలి. 5 లక్షల పైగా రకరకాల ఉద్యోగాల కల్పన ఆయన చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అసాధ్యం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు తాజాగా డిఎస్సి తీసి దాని పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ వస్తుందన్న పూర్తిస్థాయి నమ్మకం ఉండడం వల్ల ఖచ్చితంగా ఐబీ సిలబస్ అలాగే సిబిఎస్ఈ తగ్గట్టుగా తర్ఫీదున్న ఉపాధ్యాయులను తీసుకోవాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏమైనప్పటికీ నిరుద్యోగులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇంత మాత్రం చేసిన జగన్ ఏ స్థాయిలో సహకారం అందించారు, నిరుద్యోగులకు ఏం సాయం చేశారన్నది కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ డిఎస్సి ప్రకటన వచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులు కూడా చాలా ఉత్సాహవంతంగా పరీక్షలో పాల్గొని విజయం సాధించాలని కూడా ఐ డ్రీమ్ కోరుకుంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.